శ్రీ అస్ట్రాలజీ ఈరోజు తెలుగులో గోచార ఫలితం మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు. మొట్టమొదట మేషరాశి వారికి ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పనులో జాగ్రత్తగా ఉండడం, ఊహించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని దాచిన అడ్డంకుల కారణంగా ఆలస్యం జరుగుతుంది. అనుకున్న పనుల్లో గందరగోళం ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఓపిక అవసరం. ఇతర భాషల మాట్లాడే వారి నుండి మీకు సహకారం లభిస్తుంది. ఈరోజు శుభదినం. ఈరోజు అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు లేత గోధుమ రంగు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. సహ ఉద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు ఆదాయం ఉదారంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది. వాహనాల్లో చిన్న చిన్న మరమ్మతులు పరిష్కరించబడతాయి. మీరు ఆశించిన శుభవార్త అందుకుంటారు. మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఖర్చులు మెరుగుపడే రోజు. అదృష్ట దిశ ఆగ్నేయం, అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈరోజు కృత్తికా నక్షత్రం చాలా మద్దతు లభిస్తుంది. రోహిణి నక్షత్రం సంపన్నమైన రోజు. మృగశిర నక్షత్రం మీరు ఉత్సాహంగా ఉంటారు. అలాగే మిథున రాశి వారికి ఆగస్టు ఈరోజు 13వ తారీఖు. జన్మస్థలంలో ఆస్తుల్లో కొన్ని మార్పులు ఉంటాయి, కానీ ప్రయోజనాలుగా ఉండే అవకాశం ఉంటుంది. సంభాషణలు కొన్ని మార్పులు ఉంటాయి. పిల్లల మార్గంలో నమ్మకంగా ఉండండి. అధికారిక పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరమైన ప్రయత్నాలు విజయమవుతాయి. మనసులో కొత్త సుష్టత ఉంటుంది. కొత్త క్షేత్ర సంబంధించిన సోదాలు మెరుగుపడతాయి. లాభదాయకమైన రోజు. అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు లేత ఎరుపు. అలాగే ఈరోజు సంపూర్ణంగా మృగశిర నక్షత్రం ప్రయోజనాలు ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం ఆత్మవిశ్వాసం కలిగిన రోజు. పునర్వసు నక్షత్రం ప్రయత్నాలు విజయం అవకాశం. అలాగే కర్కట రాశి ఈరోజు ప్రయత్నాలు అడ్డంకులు తొలగిపోతాయి. భాగస్వామి అడిగినది మీకు లభిస్తుంది. వ్యాపార పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించండి. బంధువుల సమావేశాలు ఉంటాయి. ఈరోజు కొన్ని విశేషమైన రోజుగా పరిగణలోకి తీసుకోవాలి. అనుకున్న విషయాలన్నీ కొంచెం మానసిక ఒత్తిడి కలిగించిన నష్టాలని మీరు సంపూర్ణంగా ఎదుర్కోవాలి. వ్యాపార సంబంధించిన ప్రయత్నాల్లో సానుకూలంగా ఉండేలాగా చూసుకోవాలి. పోటీ పడే రోజుగా ఉంటుంది. అదృష్ట దిశ తూర్పు, అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఉదర రంగు. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం అడ్డంకులు తొలగిపోతాయి. పుష్యమి నక్షత్రం సమావేశాలు జరుగుతాయి. అలాగే ఆశ్లేష నక్షత్రం అనుకూలమైన రోజు. సింహరాశి వారికి ఈరోజు ఆలస్యమైన వస్తువుల విషయాల్లో పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య సర్దుబాట్లు చేసుకోండి. పిల్లల విషయం, ఆశించిన విషయం జరుగుతుంది. భాగస్వాముల ద్వారా లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు మీకు జాగ్రత్తగా ఉండాలి. రుణ విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొన్ని ఊహించిన ఖర్చులు ఉంటాయి. కొన్ని వివేకంతో ఉండాల్సిన రోజు ఈరోజు. అదృష్ట దిశ పశ్చిమం, అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు బంగారం. అలాగే ఈరోజు మీకు మకా నక్షత్రం సర్దుబాటు చేసుకోవాలి. ఉబ్బా నక్షత్రం లాభాలు ఉంటాయి. ఉత్తర నక్షత్రం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు వింత కళల వల్ల గందరగోళంగా ఉంటారు. వ్యాపార ఒడిదుడుకుల వల్ల కొంచెం ఆందోళన ఉంటుంది. వ్యవహారాల మీద ఓపిక అవసరం. ఏ విషయములైనా ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించండి. సహ ఉద్యోగులతో మితంగా ఉండండి. ఆరోగ్య హెచ్చుతగ్గులు జాగ్రత్తగా ఉండండి. అడ్డంకులు తొలగిపోయే రోజు. ఈరోజు అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు బూడిద రంగు. ఈరోజు ఉత్తర నక్షత్రం గందరగోళంగా ఉంటుంది. హస్త నక్షత్రం మీకు ఓపిక అవసరం. చిత్తా నక్షత్రం అస్థిరమైన రోజు. అలాగే తులారాశి వారికి మీకు ప్రముఖుల నుండి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ రంగాల లాభాలు ఉంటాయి. ఆరోగ్యం గురించి ఆలోచనలు పెరుగుతాయి. కేసులకు సంబంధించిన విషయాల్లో తుది తీర్పు కలిగి ఉంటారు. ఆశించిన తీర్పులు పొందుతారు. సన్నిహితుల అవసరం తీరుస్తారు. పశువుల పనిలో
వ్యక్తిగతంగా ఆసక్తి ఉంటుంది. ప్రశాంతమైన రోజు. అదృష్ట దిశ ఉత్తరము. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం లాభాలతో ఉంటారు. స్వాతి నక్షత్రం తీర్పులు కలిగి ఉంటారు. విశాఖ నక్షత్రం ఆసక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీరు దేనికైనా ఎదుర్కోవడానికి మానసిక పరిపక్వత్వం అభివృద్ధి చేసుకుంటారు. పిల్లలు విభేదాలు తొలగిపోతాయి. పెద్దల మద్దతు ప్రయోజనకరంగా ఉంటుంది. సహ ఉద్యోగులు సహకరిస్తారు. మీరు ప్రతి విషయంలో ఆర్థికంగా పనిచేస్తారు. మీకు వినూత్న విషయాల్లో వ్యక్తిగత ఆసక్తి ఉంటుంది. క్రీడా విషయాల్లో ఓపిక అవసరం. ఓపిక పట్టిన రోజు. అదృష్ట దిశ పశ్చిమము. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు గంధపు రంగు. ఈరోజు విశాఖ నక్షత్రం చాలా విశేషమైన రోజుగా చెప్పవచ్చు. స్వాతి నక్షత్రం అదృష్ట దినంగా చెప్పవచ్చు. అలాగే మీకు సంపూర్ణంగా అనురాధ నక్షత్రం సంపూర్ణ కలిగి ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం అత్యంత శక్తివంతంగా ఉంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశి కలిగిన వారికి ప్రయాణాలు కొత్త అనుభవాలు తెస్తుంది. మీకు వాహన మరమ్మతులు జరుగుతాయి. భాగస్వామి నుండి మద్దతు మెరుగుపడుతుంది. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ప్రభుత్వ పనుల్లో జాప్యాలు తగ్గుతాయి. మీరు ప్రియమైన వారితో అవసరాలు తీరుస్తారు. విద్యపై ఆసక్తి లేకపోవడం వల్ల హెచ్చుతగ్గులుగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రేమతో నిండిన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు ఉదర రంగు. అనుభవించే రోజు. ఈరోజు మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం చాలా వరకు మార్పు దిశ కలిగించే రోజు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఆసక్తి పెంచే రోజు. ఈరోజు మకర రాశి వారికి ఈరోజు సంతోషకరమైన వార్తలు అందుతాయి. తోబుట్టువుల మద్దతు ఇస్తారు. విదేశీ ఉద్యోగం అవకాశం అనుకూలంగా ఉంటాయి. విలాసవంతమైన వస్తువుల ఆసక్తి ఉంటుంది. దేనికైనా ఎదుర్కోవడానికి పరిణితి ఉంటుంది. మీరు చేసే ఉద్యోగంలో సంబంధించిన సలహాల ద్వారా మార్పు ఉంటుంది. స్నేహితుల గురించి అవగాహన ఉంటుంది. ఆనందంతో నిండిన రోజు. అదృష్ట దిశ పశ్చిమం. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నీలం. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం మంచి మద్దతు కలిగిస్తుంది. శ్రావణ నక్షత్రం ఆసక్తి పెరుగుతుంది. అలాగే ధనిష్ట నక్షత్రం సంపూర్ణ విజయం పొందే రోజు. అలాగే ఈరోజు కుంభరాశికి ఆహార విషయాలు నియంత్రణ. స్నేహితుల మధ్య ప్రభావం పెరుగుతుంది. భవిష్యత్తును సంబంధించిన కొన్ని సుష్టమైన నిర్ణయాలు మానసికంగా తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత. వ్యాపారంలో పర్యటనలు విజయం అవుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు లభిస్తాయి. విజయవంతం నిండిన రోజు. అదృష్ట దిశ దక్షిణం. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత పసుపు. ఈరోజు ధనిష్ట నక్షత్రం ప్రభావం పెరుగుతుంది. శతభిష నక్షత్రం అనుకూలతంగా ఉంటుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రం అత్యంత శక్తివంతమైనది. అలాగే ఈరోజు మీనరాశి శుభ కార్యక్రమాలు పెరుగుతాయి. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మానుకోండి. ఇతర భాషల మాట్లాడే వ్యక్తుల నుండి మీకు సహకారం లభిస్తుంది. మనసులో అప్పులు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరుగుతాయి. మీకు దైవిక సేవ ఆసక్తిగా ఉంటుంది. ఆనందంతో నిండిన రోజు. అదృష్ట దిశ ఉత్తరము. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు తెలుపు మరియు ఈరోజు మీకు రేవతి నక్షత్రం సంపూర్ణ బలం కలిగిన రోజు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం శక్తివంతమైనది. పూర్వభద్ర 4వ పాదానికి బాధ్యతలు పెరిగిన రోజుగా చెప్పబడుతుంది.